ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. బైబిల్ ఎలా రూపొందించబడింది, ఎలా కూర్చబడింది మనం చూస్తూ వస్తూ ఉన్నాం. మరి అందులో ఈరోజు క్రొత్త నిబంధన ఎలా సమకూర్చబడిందని మనము తెలుసుకుందాం. ఈ క్రొత్త నిబంధన రాయబడినటువంటి భాష ఏమనగా గ్రీకు భాషలో రచించబడింది. ఈ యొక్క క్రొత్త నిబంధన ఎందుకు గ్రీకు భాషలో రచించబడిందంటే, రోమిలకు ముందు అలెగ్జాండర్ పరిపాలన చేసినటువంటి కాలములో ఆయన ఒక అంశమును తీసుకొని వచ్చాడు. వన్ వరల్డ్ వన్ లాంగ్వేజ్ అని, ఒకే సామ్రాజ్యము ఒకే భాష అని చెప్పి గ్రీకు భాషను హెచ్చించి వారు ప్రపంచమంతా మాట్లాడేటువంటి వాడుక భాషగా ఈ గ్రీకు భాషను వారు చేశారు. అందును బట్టి యేసుక్రీస్తు యొక్క సువార్త, యేసుక్రీస్తు యొక్క క్రొత్త నిబంధన అందరికీ చేరాలని చెప్పి, అందరూ రక్షణ పొందాలని చెప్పి ఆ రోజుల్లో అందరికీ పరిచయమైనటువంటి తెలిసినటువంటి గ్రీకు భాషలో రచించటము జరిగింది. గ్రీకు భాషలో రచించబడినప్పటికీ ఈ యొక్క క్రొత్త నిబంధనను రాసినటువంటి రచయితలలో లూకా తప్ప మిగతా వారందరూ యూదులే. ఇది కూడా చుట్టల రూపంలోనే రాయబడింది. ఎవరు రాశారని చూస్తే, యేసుక్రీస్తుతో జీవించినటువంటి వారు, యేసుక్రీస్తుకు చాలా సన్నిహితంగా ఉన్నవారు, యేసుక్రీస్తు వలన పంపబడిన అపోస్తుల ద్వారా రచించినటువంటిదే ఈ క్రొత్త నిబంధన. మీరు ఈ యొక్క క్రొత్త నిబంధనను స్పష్టంగా గమనించి చూసినట్లయితే, యేసుక్రీస్తు పాత నిబంధన నుండే ప్రసంగాలు చేశాడు, పేతురు అక్కడి నుండే ప్రసంగం చేశాడు, పౌలు కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి వాటికి విశ్లేషణలు, పాత నిబంధనలో ఉన్నటువంటి వాటి కమెంట్రీస్ని మరింత ఎక్కువగా రాసి ఉన్నదాన్ని మనం గమనించవచ్చు. అయితే ఈ యొక్క క్రొత్త నిబంధన ఎందుకొరకు రూపొందించబడింది, ఎందుకు దాన్ని రచించారని చెప్పి కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. యేసుక్రీస్తు జీవించినటువంటి ఆ కాలాల గురించి, ఆయన ఏమేమి చేశాడని చెప్పి అనేక మందికి ఆ కాలంలో తెలియకుండా ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తుకు సన్నిహితంగా యేసుక్రీస్తుతోనే మెలిగినటువంటి వారు ఆయన ఎలా జీవించాడు, ఎలా సేవ చేశాడని చెప్పి ఆయన యొక్క వ్యక్తిత్వము గురించి క్రొత్త నిబంధనను వారు రచించారు. యేసుక్రీస్తు అనేక బోధనలు చేశాడు. ఇవన్నీ కూడా జన సమూహాలతో చేశాడు, శిష్యులతో కూడా ఆయన చేశాడు. కానీ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ కావటానికి, యేసుక్రీస్తు యొక్క బోధనలను ఇతరులకు తెలియజెప్పటానికి కొరకు ఈ యొక్క క్రొత్త నిబంధన రచించబడింది. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి క్రైస్తవులు, నూతనంగా రక్షణ పొందినటువంటి వారు యేసుక్రీస్తు గురించిన ప్రశ్నలు లేదా క్రైస్తవత్వం గురించిన ప్రశ్నలు వేసినప్పుడు వీరు జవాబు చెప్పటం కొరకు ఈ యొక్క క్రొత్త నిబంధనను వారు రచించటము జరిగింది. మరి క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవత్వము గూర్చిన విషయాలను కూర్చి క్రైస్తవత్వాన్ని వెల్లడిపరచట కొరకు ఈ యొక్క క్రొత్త నిబంధనను రచించారు. క్రైస్తవత్వము యొక్క మార్గదర్శకము, క్రైస్తవులు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదనేటువంటి మార్గదర్శకాలను ఇవ్వటానికే ఈ యొక్క క్రొత్త నిబంధన రచించబడింది. సంఘ స్థాపన, సంఘము యొక్క పనితీరు, సంఘము యొక్క నిర్వహణ ఎలా ఉండాలో తెలియజెప్పటానికి రాయబడింది ఈ యొక్క క్రొత్త నిబంధన. క్రైస్తవత్వము ఎలా ప్రపంచమంతా వ్యాపించిందని తెలియజెప్పటము, ఆ యొక్క అపోస్తల యొక్క పనితీరును గురించి వివరించుట కొరకు ఈ యొక్క క్రొత్త నిబంధన రచించబడింది. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అనేకులు యేసుక్రీస్తు గురించిన తప్పుడు బోధనలను చేస్తూ ఉన్నారు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, యేసుక్రీస్తుతోనే జీవించినటువంటి అపోస్తలులు ఆ యొక్క అబద్ధ బోధనలను ఎదిరించుట కొరకు, దానిని ఖండించుట కొరకు ఈ యొక్క క్రొత్త నిబంధన రాయబడింది. ఇంకా సంఘ ఆరాధన యొక్క క్రమము, సంఘములో ఆరాధించేటప్పుడు ఉపయోగించటానికి కావలసినటువంటి సత్యములు మరియు ఉపదేశములు తెలియజెప్పట కొరకు ఈ క్రొత్త నిబంధన రాయబడింది. అంత మాత్రమే కాదు,
చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును నెరవేర్చినటువంటి విషయమును అందు నిమిత్తము యేసుక్రీస్తు మనతో చేసినటువంటి ఒక నూతన నిబంధన, ఆ నిబంధన యొక్క పునాదులు, ఆ నిబంధన యొక్క వివరములను తెలియజేయుట కొరకు ఈ యొక్క క్రొత్త నిబంధన రాయబడింది. ప్రియమైనటువంటి వారలారా, ఇందు నిమిత్తమే ఈ క్రొత్త నిబంధన రాయబడి మన చేతికి ఎలా వచ్చిందని, దాన్ని ఎలా సమకూర్చారని రానున్నటువంటి దినాల్లో మనం తెలుసుకుందాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.